Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ రోజుల్లో వీడియోలో మనం అడ్వకేట్స్ స్ట్రైక్లో వెళ్ళొచ్చునా, కొంతమంది స్ట్రైక్లో వెళ్తే మరి కొంతమంది మా విధి నిర్వహణ అని కోర్టుకి హాజరు కావచ్చునా అనే దాని మీద అంశం మీద మాట్లాడబోతున్నాం. ఎందుకంటే నిన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందూలో ఒక వార్త వచ్చింది. 2 అడ్వకేట్స్, వారి పేర్లు దొడ్డాల కోటేశ్వరరావు అండ్ హరిబాబు, మాగులూరి హరిబాబు. వీరిద్దరూ లాయర్స్ స్ట్రైక్ చేస్తున్న సమయంలో కోర్టుకు హాజరవడానికి తప్పుబట్టి వారికి బార్ అసోసియేషన్ గుంటూరు వారు షోకాస్ నోటీస్ ఇచ్చారు. మనందరికీ తెలిసిందే, డిసెంబర్ 12వ తేదీ 2023 నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దాన్ని రిలీజ్ చేశారో, యాక్ట్ వస్తుందన్నారో, రాగానే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. దానిలో ముఖ్యాంశం కూడా మనందరికీ తెలిసే ఉంటుంది. సివిల్ కోర్టు యొక్క పరిధిని తీసేసి డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ లైక్ ఆర్డీఓ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మా దగ్గర నోటి దగ్గర కూడి కొట్టేస్తున్నారు ఉద్దేశంతో లాయర్స్ అంతా ఎజిటేట్ చేయటం, బాయ్కాట్ చేయటం, స్ట్రైక్ చేయటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జనవరి 1వ తారీఖున టీడీపీ యాక్టివిస్ట్ మీద ఒక కేసు వచ్చింది గుంటూరులో. దాని మీద పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మాజీ మంత్రి ఆవిడ, విడుదల రజని మంత్రి అనుకుంటా ఆవిడ. సో వారి యొక్క ఆఫీస్ని ర్యాన్సాక్ చేశారని చెప్పి జనవరి 1 నాడు 32 మంది మీద, మొత్తం టోటల్ ఇప్పటికి 50 మంది మీద కేసు పెడుతున్నారు. ఆ విషయంలో ఇద్దరు లాయర్లు కోర్టు అటెండ్ అయ్యారు. కోర్టు అటెండ్ అయినందుకు వారికి, మీరు కోర్టుకి ఎట్లా వెళ్తారు, మేమంతా వీ పాస్ రెజల్యూషన్, బార్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసాం, మనం తేలేంత వరకు బాయ్కాట్ చేయాలి, స్ట్రైక్ చేయాలి, మరి మీరు రెజల్యూషన్ వైలేట్ చేసి వెళ్తారని చెప్పి వారికి షోకాస్ నోటీస్ ఇచ్చారు. వారిని పత్రికలు వారు అడిగితే మ్యాటర్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇది అరెస్ట్ అయిన ముద్దాయిల యొక్క లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన ఇష్యూ. అలాంటి సందర్భాల్లో అటెండ్ కాకపోతే ప్రొఫెషనల్ ఎథిక్స్ని మేము ఫాలో అయినట్టు ఉండదు, కాబట్టి వెళ్ళాము. అయినా సరే హడావుడి వెళ్ళాము, విల్ గివ్ నోటీస్, రిప్లై ఇస్తామని చెప్పి అన్నారు. ఇది కథ. కానీ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా న్యాయ విద్యార్థులు. గతంలో మీకు ఎక్స్ కెప్టెన్ హరీష్ కే ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 ఆ కేసు 2000 అనుకుంటే కరెక్ట్, ఎక్స్ కెప్టెన్ 2002 ఈ కేసు డిస్కస్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా ఇదే సహజంగా ఎప్పుడు వచ్చే డిస్కషనే. సో ఎక్స్ కెప్టెన్ హరీష్ కే ఉప్పల్ కేసులో 1990లో జరిగింది, ఇవాళ కాదండి. ఆ 1990లో లాయర్స్ స్ట్రైక్ చేయటం, అతని కేసు వాయిదా పడటం, ఎన్నాళ్ళు స్ట్రైక్ చేస్తారన్నది గొడవ పడటం, ఆ ఇష్యూ మీద ఆయన సుప్రీంకోర్టులో వేయటం, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇవ్వటం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చెప్పటం, బికాజ్ వీఆర్ ది advocate is also a general public, members of the general community. వాళ్ళే ఎడ్యుకేషన్ చేయకపోతే ఇట్లాంటి ఇష్యూస్లో, మిగతా అయితే కాదు లాయర్స్. సో బై రూల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్గా చెప్పింది, యాజ్ బేసిక్ రూల్ వీఆర్ అగెన్స్ట్ టు గోయింగ్ ఆన్ స్ట్రైక్. ద ప్రొఫెషన్ డస్ నాట్ లైక్ టు గో ఆన్ స్ట్రైక్ బికాజ్ రూల్ 11 ప్రకారము when once an advocate takes up a case, he has to attend the court on all dates of adjournment without fail, even he can send his proxy. So therefore వాళ్ళు చెప్పారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా is against to resorting to strike, but in rarest of rare circumstances. ఆ రేరెస్ట్ ఆఫ్ రేర్ సర్కమ్స్టాన్సెస్లో కూడా it should be short and peaceful to avoid causing hardship to the litigant public. స్ట్రైక్ చేసినా సరే షార్ట్ అండ్ పీస్ఫుల్. దే షుడ్ నాట్, అఫ్ కోర్స్ లాయర్స్ వీళ్ళు పోయి అంత హడావుడి చేస్తే ఏం చేస్తారు,
రోడ్డు మీద కాసేపు నిలబడతారు, లేకపోతే ప్లకార్డ్స్ పెట్టుకొని చూస్తారు, అందుకనే ఉండదు. కానీ ఇది చేయొచ్చునా లేదా, నైతికమైన ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ ప్రకారం చేయటానికి లేదు. మరి నోటీస్ ఎట్లా ఇస్తారు చూడాలి. అంటే ఈ అసోసియేషన్ అనేది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద జరిగింది కాబట్టి, అలాగే అసోసియేషన్ ఫామ్ చేయటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఉంది కాబట్టి, సో స్ట్రైక్ చేసే హక్కు కూడా మాకు ఉంది అని లాయర్స్ అంటారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ ఖచ్చితంగా దాంట్లో అసోసియేషన్స్ కెన్ గో ఫర్ స్ట్రైక్ బై గివింగ్ నోటీస్. అలాగే మేము కూడా చేస్తూ ఉంటారు. ఇది కరెక్టా కాదా? ఇక కంక్లూషన్కి వచ్చేటప్పటికే ముగించేటప్పుడు నేను చెప్తాను, అడ్వకేట్స్ ఖచ్చితంగా వారు స్ట్రైక్ చేయకూడదు, చేసిన తొందరలో బయటకు రావాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం ఎక్కడా స్ట్రైక్ చేయమని లేదు, స్ట్రైక్ చేయకూడదు లేదు అనుకోండి వేరే సంగతి, చేయమని లేదు. సో కాబట్టి ఇదంతా మీరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. ఈ వీడియో చివరి సంవత్సర విద్యార్థులకి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్ కెప్టెన్ హరీష్ కే ఉప్పల్ కేసు కూడా గుర్తుపెట్టుకోండి అని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.